నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ప్రఖ్యాత ట్రావెల్ బ్లాగర్ అన్వేష్కు ఎదురుతున్న చేదు అనుభవం చూస్తూ ఉంటే మీతో కొన్ని మాటలు చెప్పాలనిపించింది. నా అన్వేషణ అనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో తాను చేస్తున్న ఎన్నెన్నో పర్యటనలకు సంబంధించిన విశేషాలను, వింతలను, విడ్డూరాలను తెలుగు ప్రజలకు అందిస్తూ ఎంతో ప్రఖ్యాతి చెందారు అన్వేష్. గత కొన్నేళ్లలో ఆయన చేసిన వీడియోల ద్వారా ఆయన యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ ఏకంగా 28 లక్షల పైగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. అందుకు ఆయనను మనసారా అభినందించాల్సిందే. అయితే ఇక్కడ ఒక చిన్న ఆక్షేపణ ఉంది. ఆయన చేసిన వీడియోల్లో ఆయన చూపించిన కొన్ని దృశ్యాలు, ఆయన వాడే భాష, కంటెంటు, ఆయన ప్రదర్శించే బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఆక్షేపణీయంగా ఉంటాయని, దానివల్ల కొద్దిగా చోట్ల ఇబ్బంది అవుతుందని చాలామంది అంటుంటారు. అయినప్పటికీ కూడా ఆయన వీడియోలను మెచ్చుకునేవారు, అవి విపరీతంగా నచ్చేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆయన వీడియోలు అప్రసాదంగా దూసుకుపోతూ ఉంటాయి. అయితే ఇంతటి అన్వేషకు కూడా అనుకోని విపత్తు వచ్చి పడింది. అదేమిటి అంటే కేవలం ఒక్క రోజులోనే 24 గంటల్లోపే ఆయన సబ్స్క్రైబర్లు ఏకంగా 3 లక్షల మంది పైగా ఆయన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇలా ఈ పరిణామం ఏ యూట్యూబర్కైనా సరే శరాఘాతమే. ఇలా ఈ పరిణామం చోటు చేస్తుందో అంటే కనుక అన్వేష్పై ప్రజలకు ఎంత అసహనం, అసమ్మతి, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల ఆయనపై ఎంత ఆగ్రహం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మనం కొద్ది రోజుల నుంచి యాక్టర్ శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా హర్ట్ అయిన ఆర్టిస్ట్ యాంకర్ అనసూయ వాటిని తప్పుపట్టడం, శివాజీ వ్యాఖ్యలకు నిరసనగా రకరకాల ఫోటోలను, పర్సనల్ ఫోటోలను, నా బాడీ నా ఇష్టం, ఇట్లా రకరకాల క్యాప్షన్స్తో ఇవన్నీ ప్రజలు రిలీజ్ చేయటం, ఆడికి శివాజీ కౌంటర్ ఇవ్వడం, వారిద్దరికి మద్దతుగా వారిద్దరు తిడుతూ చాలామంది ఎంటర్ అయిపోయి ఈ చర్చను అంతకంతకు పెద్ద చేసి మనం చూస్తూనే ఉన్నాం కొన్ని రోజులుగా. ఈ ఉదంతంలో ఎక్కడో విదేశాల్లో ఉంటామని చెప్పుకునే అన్వేష్ భాగమయ్యారు. మహిళలకు మద్దతుగా అంటూ ఆయన ఇటీవల ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఒక పుచ్చకాయను చూపిస్తూ, ఇంకేదో దాన్ని చూపిస్తూ ఆయన చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, ఆ క్రమంలో ఆయన మహిళలను సమర్థిస్తున్నాను అనుకుంటూ చేసిన కొన్ని వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. అలా ఎలా కాదు, దిమ్మ తిరిగేటట్టుగా. అందుకే ఆ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన ఉపయోగించిన భాష, ఆ క్రమంలో ఆయన మన హిందూ పురాణాలు, ఇతిహాసాలు ఎంతో గొప్పగా అభివర్ణించే, హిందువులందరూ కూడా ఎంతో గొప్పగా కొలిచే, ఆరాధించే సీతాదేవిని, ద్రౌపదిని కూడా ఆయన ఆ క్రమంలో తప్పుపట్టినట్టుగా ఆయన వ్యాఖ్యల అంతరార్థంగా అనిపించింది చాలామందికి. అంతేకాకుండా ప్రఖ్యాత ప్రవచనకారుడు, సమాజాన్ని సన్నార్గులు నడిపేందుకు కృషి చేస్తున్న గరికపాటి నరసింహారావు వంటి ప్రవచనకారుడిని అన్వేష్ తన వీడియోలో ఎడం చేశారు, తీసిపారేశారు. ఇవన్నీ కూడా అన్వేష్పై ఒక్కసారిగా హిందూ సమాజం భగ్గుమనేందుకు దారితీశాయి. దీంతో అసలు ఆయన చేసిన ఉద్దేశం, ఆయన వ్యాఖ్యలు, అవి ఇచ్చే ఫలితం అన్నీ పక్కన పోగా తాజాగా వివాదం మొత్తం కూడా ఇప్పుడు యాక్టర్ శివాజీ, యాంకర్ అనసూయ మధ్య వివాదంగా కాకుండా కేవలం అన్వేష్పై హిందూ సమాజం ఒక్కసారిగా భగ్గుమనేందుకు, ఆయన ఇంతమంది ఏకంగా 24 గంటల్లో 3 లక్షల మంది పైగా అన్సబ్స్క్రైబ్ చేసేందుకు అతని ఛానల్ నా అన్వేషణను దారితీశాయి. ఒకసారి ఇంతమంది పోగొట్టుకోవడం అంటే ఎవరికైనా సరే అది చాలా షాక్కి. మరి దీంట్లో నుంచి బయటపడేందుకు అనుకోని పరిణామంతో దిమ్మ తిరిగిన అన్వేష్ క్షమాపణ చెప్పారు. కానీ అది హోల్ హార్టెడ్గా లేదని, ఆయన మాటలు మనసులో చూసినట్టుగా కాకుండా పైపైన అన్నట్టుగా ఉన్నాయని, పైగా ఈ క్షమాపణ వీడియోలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకొన్ని కొత్త వివాదాలకు దారితీశాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పోలీస్ కేసులు నమోదయ్యాయి. అయితే విదేశాలు ఉంటుండటంతో అన్వేష్ అతన్ని అరెస్ట్ చేయడం కానీ, తదుపరి చర్యలు తీసుకోవడం కానీ ఇప్పటివరకు మొదలలేదు. కానీ హిందూ సమాజాలు ఈ విషయాన్ని సీరియస్గా పట్టించుకుంటున్న తీరు చూసిన తర్వాత ఎప్పుడైనా సరే అన్వేష్ కనుక ఇండియాకు కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ వస్తే ఆయనపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇప్పటికైనా అన్వేష్ ఇట్లా పైపైన క్షమాపణ కాకుండా నిజంగా తను ప్రాయశ్చిత్తం చెందితే కనుక, పశ్చాత్తాపడుతుంటే కనుక తన వ్యాఖ్యల పట్ల నిజంగా సిన్సియర్గా, చిత్తశుద్ధిగా క్షమాపణ చెప్పాలి. అన్కండిషనల్గా అంటారు కదా, బేషరతు క్షమాపణ చెప్తే వివాదం నుంచి ఆయన బయటపడే అవకాశం ఉంటుంది. లేదా మన సబ్స్క్రైబర్ సంఖ్య మరింతగా పడిపోవచ్చు, ఆయన ఇమేజ్ ఇంకా డ్యామేజ్ అవ్వచ్చు. పైగా ఈ పోలీస్ కేసుల భయం ఎలా ఉండనే ఉంది. ఇవన్నీ కూడా అన్వేష్కు, ఎంతో భవిష్యత్తు ఉన్న అన్వేష్కు ఇవన్నీ అవసరమా? కాదు కాబట్టి ఆయన హిందూ సమాజాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఇకనైనా తన భాషను, తన బాడీ లాంగ్వేజ్ని
ఇవన్నీ కూడా సరి చేసుకుని ఒకసారి ఇతరులను ఎవరిని అగౌరవపరచకుండా వారి పట్ల సభ్యత్వం సంస్కారం వెళితే మేలు. ఇదంతా డిజిటల్ క్రియేటర్లకు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద గుణపాఠంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది యూట్యూబర్లు ఎక్కడో ఉంటాం, ప్రత్యక్షంగా కనపడం కాబట్టి, సెన్సార్ ఉంటే ఏమీ లేదు కాబట్టి తమకు నచ్చిన వారిపై నచ్చని వారిపై యథేచ్ఛగా తమకు నచ్చిన భాషను ప్రయోగిస్తున్నారు. ఆ క్రమంలో ఎన్నెన్నో హద్దులు చెరిపేస్తున్నారు, గీతలు దాడుతున్నారు. ఇవన్నీ అవతల వారికి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేక మినగొడిపోతున్నారు చాలామంది. ఇలాంటి వారందరికీ కూడా ఇప్పుడు ఈ అన్వేషణతో ఒక గొప్ప హెచ్చరిక. ఇప్పటికైనా సరే ఇలాంటి వారందరూ కూడా సభ్యతగా సంస్కారంగా యూట్యూబ్ వీడియోలు చేసుకోవాలి. తమకైనా అభిప్రాయాలు, అభ్యంతరాలు, ఆక్షేపణలు ఏమన్నా సరే, ఆగ్రహం ఏమన్నా వాటిని సంస్కారమైన భాషలో ఇతరులు ఏమన్నా మనోభావాలు దెబ్బతినకుండా, ప్రధానంగా ఇతర మతస్థులు, ఇతర కులాలు వీటన్నింటి గురించి వారు కామెంట్ చేయకుండా సంయమనం పాటిస్తే మంచిది. లేదంటే ఇప్పుడు అన్వేషణ ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు పొద్దున ఎవరికన్నా రావచ్చు.